అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పరివర్తన. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, అలా ఒక నెల రోజులు గడిచాయి. అప్పటికి శ్రీధర్ కుటుంబం వచ్చి 6 నెలలు అయ్యింది. అప్పటికే వాడి అల్లరితో విసిగిపోయిన అవధాని ఒకరోజు భోజనాల దగ్గర జానకితో అన్నాడు, జానకి, ఇల్లు వెంటనే ఖాళీ చెయ్యమని మాస్టర్ గారితో చెప్పు. వాడి అల్లరి వల్ల ఈ వయసులో నాకు మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఆ మాటలు విన్న జానకి కాసేపు మౌనం వహించింది. తర్వాత మెల్లగా, చూడండి, వాళ్ళది మంచి కుటుంబం. ముఖ్యంగా ఆ అమ్మాయి మనతో బాగా కలిసిపోయింది. నాకు కన్న కూతుర్లా అన్ని పనుల్లోనూ సాయపడుతోంది. అదీగాక వాళ్ళు వచ్చిన తర్వాత నాకు సమయం తెలియకుండా గడిచిపోతోంది. ఇలా ఆ పిల్లవాడి వల్ల వాళ్ళని ఖాళీ చేయమనడం తప్పేమో అనిపిస్తోంది. అప్పటికీ వాళ్ళు మీ బాధను అర్థం చేసుకొని వాడిని బాగానే కట్టడి చేస్తున్నారు. ఏదైనా వాడు చిన్నపిల్లవాడు. ఈ వయసులో ఆపాటి అల్లరి సహజం. మనమే కొద్దిగా సహనం వహిస్తే కొన్ని రోజులకి అన్నీ సర్దుకుంటాయని నా నమ్మకం అంటూ అవధానికి సర్ది చెప్పడంతో అతను మరేమీ మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోయాడు. కానీ అనుకోని విపత్తు మరో వారం రోజుల తర్వాత వచ్చి పడింది. ఆ రోజు అవధాని స్నానానికి ఏటికి వెళ్ళగానే బబ్లు మెల్లగా ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఆ సమయంలో జానకి పూజగదిలో ఉంది. బబ్లు నేరుగా టీవీ టేబుల్ దగ్గరకు వెళ్ళి దాని వైరుని గట్టిగా లాగడంతో అది జారి క్రిందకు పడిపోయింది. ఆ శబ్దం విని జానకి, రాధ పరిగెత్తుకు వచ్చారు. అదృష్టవశాత్తు బబ్లుకి దెబ్బలేం తగల్లేదు, కానీ టీవీ మాత్రం పనిచేయలేదు. ఆ సంఘటన చూసిన జానకి మనసు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. ఇప్పుడు అవధాని కోపాన్ని ఆపడం ఎవరి తరం కాదు. సాయంత్రం కాగానే అతనికి ఆ టీవీయే కాలక్షేపం. మొన్ననే అది పాడైతే 2000 రూపాయలు పెట్టి బాగు చేయించాడు. ఇక రాధకైతే మెదడు మొద్దుబారిపోయింది. ఆ సమయంలో ఆ ఇంట్లో బబ్లు ఏడుపు తప్ప ఏవీ వినిపించటం లేదు. జానకి, రాధలిద్దరూ బిక్కుబిక్కుమంటూ అవధాని కోసం ఎదురు చూడసాగారు. ఈ సంఘటనలతో సంబంధం లేని గడియారం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. శ్రీధర్, రాధ అవధాని గారి ఇల్లు ఖాళీ చేసి అప్పుడే 15 రోజులవుతోంది. ఆ రోజు అవధాని ఇంటికి రాగానే విషయం తెలుసుకుని ఆవేశంతో ఊగిపోయాడు. అంతే ఆవేశంతో, అమ్మాయి అంటూ బిగ్గరగా అరిచాడు. ఆ భీకరమైన పిలుపు విని రాధ బిక్కుబిక్కుమంటూ వాళ్ళింటికి వెళ్ళింది. ఎదురుగా ఆవేశంతో ఊగిపోతున్న అవధానిని చూడగానే ఆమెకు ముచ్చమటలు పోశాయి. చూడమ్మా, ఆ రోజు ఎక్కడా మీకు ఇల్లు దొరకలేదంటే నా మనోభిష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంటిని మీకిచ్చాను. కానీ చివరికేం జరిగింది? మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రశాంతత కరువైంది. ఏదో పదవీ విరమణ చేసిన తర్వాత జీవితాన్ని ఏ బాధరబందీ లేకుండా గడుపుదామనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇదేం అజాగ్రత్త వల్ల జరిగిందని నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు. చిన్నపిల్లవాడుంటే ఇవి సహజం. ఈ సమయంలో ఉన్న పలాన మిమ్మల్ని ఖాళీ చేయమనడం భావ్యం కాకపోయినా తప్పదు. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి అంటూ చేతులు జోడించాడు అవధాని. ఆ తర్వాత సంఘటనలు త్వరగా చోటు చేసుకున్నాయి. శ్రీధర్ ఇంటికి రావడం, జరిగిన విషయాలు తెలుసుకొని అవధాని గారికి క్షమాపణలు చెప్పడం, ఆ మర్నాడు టీవీని పట్నం తీసుకెళ్ళి బాగు చేయించడం, అక్కడే మరో ఇల్లు అద్దెకు తీసుకోవడం, మర్నాడే సామాన్లతో పట్నం వెళ్ళిపోవడం ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఆ పల్లెలో సరి అయిన ఇల్లు దొరక్క ఆ పట్నంలో ఇల్లు తీసుకోక తప్పింది కాదు ఆ కుటుంబానికి. శ్రీధర్ రోజు బస్సులో ఆ పల్లెకు వెళ్ళి వస్తున్నాడు. ఇప్పుడు రాధకి బబ్లుతో ఆ ఇంట్లో ఏ సమస్య లేదు. ఎందుకంటే ఆ ఇంటి చుట్టుప్రక్కల ఎవరిల్లు లేవు. అక్కడ ఇళ్ళన్నీ దూరంగా విసిరేసినట్లున్నాయి. బబ్లు కూడా ఇల్లు దూరంగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళటం లేదు. కానీ రాధకే జానకమ్మ గుర్తుకొచ్చి చాలా బాధ వేస్తుంటుంది.
నిజానికి అవధాని గారి కుటుంబం చాలా మంచిది. జానకమ్మ అయితే సరే సరి, అమృత హృదయురాలు. తల్లిలా తనని ఆదరించింది. ఒక విధంగా అవధాని గారు కూడా మంచివారే. కాకపోతే వయసు రీత్యా, మనస్తత్వరీత్యా కొద్దిగా కోపిష్టి. ఏదైనా తమ దురదృష్టమని ఆమె వాపోసాగింది. ఆ రోజు శ్రీధర్ స్కూల్కి వెళ్ళగానే రాధ ఇంటి పనులన్నీ పూర్తి చేసింది. బబ్లూకి స్నానం చేసి వాడికి ముస్తాబు చేస్తుంటే తలుపు చప్పుడైంది. ఈ సమయంలో తమ ఇంటికి ఎవరొస్తారని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ చప్పుడవడంతో పిల్లవాణ్ణి ఎత్తుకొని వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగా ఉన్న నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే ఆమె నిశ్చేష్టురాలైంది. గుమ్మం ముందు పంచ, లాల్చి, చేతిలో సంచితో అవధాని నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే ఆమెకు నోట మాట రాలేదు. తర్వాత ఇది నిజమేనా అన్న అనుమానం వచ్చింది. అంతలోనే తేరుకొని, రండి బాబాయ్ గారు రండి అంటూ పరుగున లోపలికెళ్ళి అతను కూర్చోవడానికి మంచం వేసింది. ఆమె వెనకనే అవధాని లోనికి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె పరుగున లోనికి వెళ్ళి అతనికి గ్లాస్తో మంచినీరు తెచ్చిచ్చింది. అతను నీరు త్రాగిన తర్వాత అడిగింది, బాగున్నారా బాబాయ్ గారు? పిన్నిగారు ఎలాగున్నారు? నిజానికి నేనే వచ్చే ఆదివారం మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. ఆ రోజు తొందరలో ఇక్కడికి రావడంతో పిన్నిగారితో సరిగ్గా చెప్పడమే కుదరలేదు అంటూ ఏదో మాట్లాడసాగింది. ఆమె మాటలు విన్న అవధాని నోరు తెరవలేదు. అక్కడ సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. 5 నిమిషాల తర్వాత అతను నోరు తెరిచాడు. ఆ రోజు మిమ్మల్ని ఖాళీ చెయ్యమని చెప్పి నేను చాలా తప్పు చేశానమ్మా. నిజంగా మీరు లేని లోటు మీరు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. నాకు సొంత కూతురు ఉన్నా నీ అంత స్వతంత్రంగా నాతో మాట్లాడి ఎరుగదు. అలాగే నువ్వు ఎప్పుడూ పిన్ని, బాబాయ్ గారు అంటూ మా ఇంట్లో తిరుగుతుంటే నా కూతురే మా ఇంట్లో తిరుగుతున్నంత హాయిగా ఉండేది. మొదటి నుంచి నాది ఒంటరి మనస్తత్వం, కోపం కూడా ఎక్కువే. అందుకే నా పిల్లలు కానీ మనవలు కానీ నా దగ్గరకు వచ్చేవారు కారు. అటువంటిది బబ్లు రాగానే అన్నీ మారిపోయాయి. వాడు మా ఇంట్లో కలియదిరుగుతుంటే ఆ చిన్ని కృష్ణుడే మా ఇంటికి వచ్చినట్లు భ్రమపడేవాణ్ణి. కానీ నా మనస్తత్వంతో రాజీ పడలేక కోప్పడేవాణ్ణి. అలా చెప్పుకుపోతూ మధ్యలో ఆగాడు. కొద్దిగా మంచినీరు త్రాగి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మీరు వెళ్ళిన మర్నాటి నుంచి మీ పిన్ని నాతో మాట్లాడటం మానేసింది. నాకు కూడా బబ్లు బాగా అలవాటైపోయి రోజు వాడే గుర్తుకు వచ్చేశాడు. వాడి అల్లరితో, చిలిపి చేష్టలతో, తరచూ నా దగ్గరకు రావడం వల్ల కలిగే స్పర్శతో ఈ కఠిన శిల కరిగిపోయి మంచు శిలగా మారిపోయిందమ్మా. నిజానికి నాలో ఈ పరివర్తనకు మీ కుటుంబమే కారణం. కానీ ఇంతలో అతను చెబుతూ మధ్యలో ఆయాసంతో ఆగిపోయాడు. అవధాని కంట్లో సన్నటి తడిని అప్పుడు గమనించిందామె. అతను కాసేపటికి తేరుకొని బబ్లూని పిలిచాడు. వాడు అతని దగ్గరకు వెళ్ళేసరికి ఒక్కసారిగా ఎత్తుకొని ముద్దాడాడు. అమ్మా, మీరు ఈరోజే ఇల్లు ఖాళీ చేసేయండి. శ్రీధర్ వస్తే నేను అతనికి నచ్చజెబుతాను. ఇంకెప్పుడు ఈ బాలకృష్ణుడి మీద ఈ తాత కోప్పడని హామీ ఇస్తున్నాను. మిమ్మల్ని అక్కడకు తీసుకురాకుండా నన్ను ఒంటరిగా రావద్దని మీ పిన్ని హెచ్చరించి మరీ పంపించింది అన్నాడు అవధాని. అతని మాటలు వింటున్న రాధ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. వెంటనే తేరుకొని, తప్పకుండా వచ్చేస్తాం బాబాయ్ గారు. మీకు మడిగా వండుతాను. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా ఆయన వచ్చేస్తారు. అందరం కలిసి ఆఖరి బస్సుకి వెళ్ళిపోదాం అంది చెమర్చిన కళ్ళతో. ఆ మాటలు విన్న అవధానికి ఒక్కసారిగా తనువు పులకరించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.